హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కార్ మార్కెట్లో ప్రతి నెల సేల్స్ చూసుకుంటే 4 లక్షలకు పైగా ఉన్నప్పటికీ కూడా అందులో అన్ని కార్ మోడల్స్ అయితే సక్సెస్ని చూడడం లేదు. ఈ రోజుల్లో చూసుకుంటే ఎస్యూవీ ట్రెండ్ నడవడంతో సెడాన్స్ యొక్క మార్కెట్ అనేది కంప్లీట్గా పడిపోతూ వస్తూ ఉంది. కానీ రీసెంట్గా మనకి మార్కెట్లో లాంచ్ చేసుకున్న కూపే ఎస్యూవీస్ మరియు ఎస్యూవీ కార్లే చూసుకుంటే రీసెంట్ డేస్లో సేల్స్ చూసుకుంటే చాలా దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే జనవరి 2025లో ఏ కార్ మోడల్స్ అని చాలా తక్కువ సంఖ్యలో సేల్ అయి ఉందో టాప్ 10 లీస్ట్ సెల్లింగ్ కార్స్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. 10వ స్థానంలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి సియాస్. ఒకప్పట్లో చూసుకుంటే హోండా సిటీ కార్కు కాంపిటీషన్గా ఈ కార్ను వీళ్ళు సేల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్ను వీళ్ళు ప్రీమియం సెడాన్గానే ప్రొజెక్ట్ కూడా చేస్తున్నారు. కానీ ఈ కార్కు వీళ్ళు టైమ్లీ అప్డేట్ ఇవ్వకపోవడంతో ఈ కార్ అవుట్డేట్గా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఈ రోజుల్లో ఎస్యూవీ ట్రెండ్ నడవడంతో ఒట్టి 768 కార్ను మాత్రమే మారుతి సుజుకి సియాస్ను సేల్ చేసి ఉన్నారు. 9వ స్థానంలో రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కైగర్. ఈ రోజుల్లో చూసుకుంటే ఎస్యూవీస్ను అందరూ చాలా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్యూవీగా రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ కైగర్ను లాంచ్ చేసుకున్నారు. ధర తక్కువగా ఉన్నప్పటికీ కూడా రెనాల్ట్ కైగర్ అయితే సక్సెస్ను చూడలేకపోయింది. నిజానికి చెప్పాలంటే ఇదే ప్లాట్ఫామ్ మరియు వీడియో యొక్క స్పేర్ పార్ట్స్తోనే షేరింగ్ చేస్తున్న నిజాన్ మ్యాగ్నెట్ ప్రతి నెల చూసుకుంటే 2000 కార్కు పైగా వీళ్ళు సేల్ చేస్తున్నారు. కానీ రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ కైగర్ను చూసుకుంటే గడిచిన నెల ఒట్టి 755 కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు. 8వ స్థానంలో హోండా మ్యానుఫ్యాక్చర్ నుంచి హోండా సిటీ. కార్ మ్యానుఫ్యాక్చర్ అందరూ చూసుకుంటే ఈ సెడాన్ మరియు హ్యాచ్ బ్యాక్ కార్స్ను వదిలేసి ఒట్టి ఎస్యూవీస్నే తయారు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన యొక్క మార్కెట్లో సెడాన్ సెగ్మెంట్లో చాలా తక్కువగానే కార్స్ ఉన్నాయి. సెడాన్ సెగ్మెంట్లో అది కూడా ప్రీమియం క్లాస్లో చూసుకుంటే నెంబర్ 1 కార్గా ఉన్న ఇక హోండా సిటీ చూసుకుంటే ప్రస్తుతానికి సేల్స్ను పెంచుకోవడానికి చాలా కష్టపడుతోంది. జనవరి 2025లో చూసుకుంటే ఒకటి 739 కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇందులో హోండా సిటీ మాత్రమే హైబ్రిడ్ పవర్ ట్రైన్తో మనకు సేల్స్లో అవైలబుల్ ఉంది. 7వ స్థానంలో రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి క్విడ్. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో ఒకప్పట్లో చూసుకుంటే మారుతి సుజుకి ఆల్టోకు చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చేది. 10,000 కార్కు పైగా ప్రతి నెల ఈజీగా సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ప్రకారం చూసుకుంటే ఒకటి 569 కార్ను మాత్రమే రెనాల్ట్ క్విడ్ను సేల్ చేయగలిగారు జనవరి 2025లో. ఇందుకు ప్రధానమైన కారణమని చెప్పాలంటే ఎంట్రీ లెవెల్లోనే పర్ఫార్మెన్స్ మరియు బిల్డ్ క్వాలిటీ దాంతోపాటు ఫీచర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్స్. ఇంకా నెక్స్ట్ కార్గా చూసుకుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్విక్టో. ఒక కార్ బ్రాండ్ ఇమేజ్ అన్నది ఎంత ముఖ్యమో ఒక కార్ అన్నది ఈ ఇన్విక్టో ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదే సేమ్ ప్లాట్ఫామ్ సేమ్ మోడల్లో ఉంటున్న టొయోటా నుంచి హై క్రాస్ ప్రతి నెల మంచి సంఖ్యలోనే సేల్ అవుతుంది. కానీ మారుతి సుజుకి బ్యాడ్జింగ్తో ఉండి ఈ ఇన్విక్టో చూసుకుంటే చాలా దారుణంగా సేల్స్లో పడిపోతూ ఉంది. ఈ జనవరి 2025లో కూడా చూసుకుంటే ఒకటి 566 కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు. ఈ విషయం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మారుతి సుజుకి బ్యాడ్జింగ్తో 30 లక్షల ప్రైస్ పాయింట్లో ఎవరు కానీ కార్ను కొనుగోలు చేసేదానికి సిద్ధంగా అయితే లేరని తెలుస్తోంది. నెక్స్ట్ చూసుకుంటే ఎంజీ మ్యానుఫ్యాక్చర్ నుంచి హెక్టర్. ఈ హెక్టర్ను లాంచ్ చేసుకున్నప్పటి నుంచి చూసుకుంటే మంచి సంఖ్యలోనే వీళ్ళు సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్ను వాళ్ళు లాంచ్ చేసుకున్నప్పుడు చూసుకుంటే ఈ సెగ్మెంట్లో ఎవరు కానీ ఇవ్వలేనంత ఫీచర్స్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పెనరామిక్ సన్ రూఫ్, ఇంటర్నెట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అని అనేక విషయాలు మనకు చాలా కొత్తగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ అయ్యి అన్ని కార్ మ్యానుఫ్యాక్చర్ లాంటి ఫీచర్స్ను ఇస్తున్నారు కాబట్టి సేల్స్ అనేది పడిపోతూ ఉంది. ఖచ్చితంగా ఎంజీ హెక్టర్కి అయితే అప్డేట్ అనేది అవసరమని అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఒకటి 499 కార్లు మాత్రమే జనవరి 2025లో సేల్ చేసి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కార్గా చూసుకుంటే సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి C3. ఈ సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్కి ఎంట్రీ లెవెల్లో ఉండే కార్ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన పెద్ద సేల్స్ వాల్యూమ్ అయితే అచీవ్ చేసుకోలేకపోయింది. గడిచిన నెల ఒకటి 242 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కార్ చూసుకుంటే ఎంజీ మ్యానుఫ్యాక్చర్ నుంచి యాస్టర్. మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ చూసుకుంటే హ్యుండై క్రెటా, కియా సెల్టాస్ లాంటి కార్లని చూసుకుంటే 10,000 సంఖ్య అనేది ఈజీగా అచీవ్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఎంజీ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఒకటి 190 కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు జనవరి నెలలో. ఇందుకు కారణంని చూసుకుంటే ఎంజీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఈ సెగ్మెంట్లో పవర్ఫుల్ అయిన ఇంజన్ లేదు. సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ కూడా మనకు హ్యుండై మ్యానుఫ్యాక్చర్ అంతా లేదు. అందువలన ఎంజీ ఆస్టర్ చూసుకుంటే ఈ రోజు వరకు ఫెయిల్యూర్ నుంచి చూసి అడుగులేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి జిమ్నీ. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా మంచి పాపులర్ మరియు చాలా మంచి సంఖ్యలోనే సేల్స్ కూడా అందుకుంటూ వస్తూ ఉంది. రీసెంట్గా కూడా చూసుకుంటే ఈ కార్కు జపాన్లో 3 సంవత్సరాల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటున్నట్టు చెప్తున్నారు. కానీ మన భారతదేశంలో మహీంద్రా థార్ లాంటి ఒక టఫ్ అయిన కాంపిటీషన్ ఉండడంతో ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి జిమ్నీ సంఖ్యాపరంగా పైకి రాలేకపోతుంది. జనవరి 2025లో చూసిన ఒకటి 163 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. చివరిగా చూసుకుంటే ఈ సెల్లింగ్ కార్స్లో మొదటి స్థానంలో ఉండేది సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి బజాల్ట్. ఇది ఒక లేటెస్ట్ అయిన కూపే ఎస్యూవీ స్టైలింగ్లో ఉన్నప్పటికీ కూడా టాటా కవ్ మరియు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి BE6 ఎలక్ట్రిక్ కార్ను లాంచ్ చేసుకున్నారు. వీటితో కాంపిటీషన్ అనేది చేస్తుంది డైరెక్ట్గా.
ఇదే సెగ్మెంట్లో బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా అఫోర్డబుల్గా ఈ యొక్క సిట్రాయిన్ బజాజ్ చాలా మంచి సక్సెస్ని అందుకుంటుందని సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ చాలా ఎక్స్పెక్టేషన్తో లాంచ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ జనవరి నెలలో 61 కార్ను మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగారు. వీళ్ళ యొక్క సిట్రాయిన్ C3 ఎయిర్ క్రాస్ కూడా చూసుకుంటే మిడ్ సైజ్ ఎస్యూవీ కార్గా ఉన్నప్పటికీ కూడా 100 కార్ లోపల మాత్రమే వాళ్ళు సేల్ చేయగలిగారు. అందువలన లీజ్ సెల్లింగ్ కార్స్లో చూసుకుంటే సిట్రాయిన్ మ్యానుఫ్యాక్చర్ కార్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు జీప్ మ్యానుఫ్యాక్చర్ కార్లు చూసుకుంటే మనం ఈ యొక్క లిస్ట్లో తీసుకోవడం లేదు, ఎందుకంటే వాటి యొక్క సంఖ్య అనేది ఎప్పుడు కానీ చాలా తక్కువగానే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క లిస్ట్ ఆఫ్ లీజ్ సెల్లింగ్ కార్స్లో ఏ ఒక్క కార్ అని సేల్స్ పరంగా మంచి సంఖ్యను అందుకుంటుందని మీరు అనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.